రైట్ అండ్ ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 స్టార్ట్ చేస్తున్నాను. జాగ్రత్తగా అందరూ అబ్జర్వ్ చేయండి. సో చదువుతున్నాను, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి అందరూ. ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఆర్ appeared in the books of a company as on 31st March 31st December 2011. 6% mortgage, 10,000 debentures of fund each, debenture redemption reserve for debenture redemption of debentures 2 lakhs, investment in deposits with the scheduled bank free from the any charge or lien 1,50,000 at the interest rate of 4% per annum, receivable on 31st December every year. The bank balance with the company is 9 lakhs. Interest on debentures has been paid up to 31st December 2011. So interest code pages and debentures on February 28, 2012. The investments were realized at par and the debentures were paid off at 101 together with accrued interest. Write up the concerned ledgers excluding bank transactions. Ignore taxation. So manki concerned ledgers ni prepare cheyandi ani question adugutunanu. Concern related to the redemption of debentures. Okay na? So related to redemption of debentures మనం చేయాలి. ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ లో డేట్స్ ఐడెంటిఫై చేస్తూ చిన్న డయాగ్రామ్ తీసుకుందాం. ఆ తర్వాత ఆ సీక్వెన్స్ ప్రకారం ఎంట్రీస్ ని లెడ్జర్స్ డైరెక్ట్ గా పోస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ డేట్ వచ్చి బ్యాలెన్సెస్ appeared in books on 31st December 2011 అన్నాను. అంటే సింప్లీ 1/1/2012 ఓపెనింగ్ డేట్. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లో కంపెనీ దగ్గర డిబెంచర్స్ ఉన్నాయి. 10,000 నెంబర్ ఆఫ్ డిబెంచర్స్ at the rate of 100 each. అలాగే ఇంట్రెస్ట్ రేట్ దీని మీద 6%. అలాగే డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది, ఇట్ ఈస్ 2 lakhs. అలాగే ఇన్వెస్ట్మెంట్ DRRI డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్ షెడ్యూల్ బ్యాంక్ 1,50,000. ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ 4%. సో డ్యూ డేట్ ఇది 31st December. ఇది కూడా ఎవ్రీ ఇయర్ 31st December కి పే చేస్తామని లాస్ట్ లో చెప్పాను. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ హాస్ బీన్ పేడ్ అప్ టు 31st December. సో ప్రతిదీ కూడా ఈ రెండుకి ఇంట్రెస్ట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద అయితే రిసీవ్ అవుతుంది, లైబిలిటీ మీద అయితే పే చేయాలి. సో రెండు కూడా 31st December. రైట్. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ లో మనం చూసుకుంటూ వెళ్తే ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరిగాయి అప్పటి వరకు ఇంట్రెస్ట్ కూడా అయిపోయినాయి అంట. సో కేవలం ఒకే ఒక ట్రాన్సాక్షన్ గురించి మనం అడుగుతున్నాం, దట్ ఈస్ 28 February. 28 February ఏం జరిగిందంటే DRRI సోల్డ్, అమ్మేసాం, అదో ట్రాన్సాక్షన్. డిబెంచర్స్ రిడమ్షన్ ఇదొక ట్రాన్సాక్షన్ at the rate of 101 along with interest. సో ఇంట్రెస్ట్ తో కలిపి పే చేసిన అమౌంట్ 101 అని. సో ఇది ఎక్స్ట్రా, సారీ ఇది లైబిలిటీ కదా. సో అండ్ ఇంట్రెస్ట్ ఆల్సో పెయిడ్. సో డిబెంచర్ రిడమ్షన్ పేమెంట్ 101, అలాగే ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం టుగెదర్ విత్ అక్రూడ్ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాం సెటిల్మెంట్ లో. రైట్ ఆఫ్ ది కన్సల్టెన్సీ ఇంతేనా. సో ఇంక దీనిలో ఇంట్రెస్ట్ గురించి కానీ ఇంక వేరే దాని గురించి కానీ క్వశ్చన్ లో ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఓన్లీ ఒక ట్రాన్సాక్షన్ నువ్వు కరెక్ట్ గా పోస్ట్ చేయగలిగితే చాలు కన్సర్న్ లెడ్జర్స్ ని ఉపయోగించుకొని. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఇచ్చిన ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కి 3 లెడ్జర్స్ ఉన్నాయి. 3 లెడ్జర్స్ ని ఓపెన్ చేస్తాను. ఒకటి డిబెంచర్స్, దట్ ఈస్ 6% డిబెంచర్స్ అకౌంట్. రెండు డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్, 6% డిబెంచర్స్ అకౌంట్, డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ అకౌంట్. అలాగే 3 డిబెంచర్ రిడమ్షన్ రిజర్వ్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్, DRRI అకౌంట్. సో ప్రస్తుతానికి ఇవి 3 ఉన్నాయని 3 ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రాస్తున్నాను. 1/1/2012 ఓపెనింగ్ బ్యాలెన్స్ 10 lakhs. సో 10,000 into 100 rupees 10 lakhs. అలాగే నెక్స్ట్
DRR. So DRR balance in the liability by balance B by D. Opening balance of DRR 2 lakhs. Okay, next DRR I unna. This investment debit balance 1,50,000. ఇది నేను అనుకున్నటువంటి డేట్స్ లో ఉన్నటువంటి. సో దీని మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది. దీని మీద ఇంట్రెస్ట్ వరకు కూడా పే చేస్తాం. ఎప్పటి వరకు? ఈ 2 వరకు ఆల్రెడీ పే చేస్తాం. ఇక్కడ నుంచి కరెక్ట్ గా 2 months జరిగింది. సో 2 months తర్వాత ఏం జరిగింది నువ్వు అబ్జర్వ్ చేస్తే, ముందు ఇన్వెస్ట్మెంట్ అమ్మేసిన తర్వాత రిడమ్షన్ చేసాం. సో ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేయాలంటే రైట్ నా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి? 1,50,000 ఉన్నాయి. సో 1,50,000 ఎంతకు అమ్మచ్చు అంటే క్వశ్చన్ లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా సేల్ ఎంతకు జరిగింది అని? సో చెప్పలే, దే ఆర్ సోల్డ్ అన్నాడు అంతే. అట్ పార్ క్లియర్ ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రియలైజ్డ్ అట్ పార్. సో ఎంత ఉందో అంతకే అమ్మేసామంటున్నాను. సో 28 February 2012 బై బ్యాంక్. బై బ్యాంక్ 1,50,000. సో మరి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రాయడానికి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? సో బ్యాంక్ ఇచ్చాడు కానీ ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, ఎందుకంటే టోటల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కాదు ఇది. సో దీనికి కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు. సో రాస్తున్నాను అది, కానీ మనకి తయారు చేసేది కేవలం ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాను, ఎందుకంటే మొత్తం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మనం చేయట్లేదు, కేవలం రిలేటెడ్ టు డిబెంచర్స్ చేస్తాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ ఈజ్ 9 lakhs. సో రిలేషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందన్న. సో టు DRRI 1,50,000. సో టోటల్ బ్యాంక్ బ్యాలెన్స్ అప్పుడు 10,50,000కి వెళ్ళింది. సో ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రియలైజ్డ్. వాడు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేసాం. 2 తర్వాత ఏం చెప్పాడు? సో ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేసి ఆ డబ్బులు ఉన్న డబ్బులు రెండింటితోని రిడమ్షన్ చేసామన్నారు. సో డిబెంచర్స్ ఆర్ పెయిడ్ ఆఫ్ ఎట్ 101 రైట్. సో పేమెంట్ చేస్తే 28 February టు బ్యాంక్. సో అయితే మనం పేమెంట్ కి డ్యూ ఎంట్రీ రాయాలంటే సపరేట్ గా డిబెంచర్ హోల్డర్స్ రాసుకోవచ్చు. ఓకేనా? సో డిబెంచర్ హోల్డర్స్ 10 lakhs. ఎంట్రీ ఏంటంటే డిబెంచర్స్ పేమెంట్ కి డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ 1 rupee ఎక్స్ట్రా కదా. సో డిబెంచర్స్ అబౌట్ 100. సో 10,000 into 100 10 lakhs ప్లస్ 10,000 into 1 rupee 10,000 రైట్ నా. సో డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ ప్రీమియం రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు డిబెంచర్ హోల్డర్స్. సో డిబెంచర్స్ నుంచి డిబెంచర్ హోల్డర్స్ కి పంపించాం. ఇన్ ద సేమ్ వే ఇంకొక లెడ్జర్ నాను ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ అకౌంట్. ఇది కూడా 28 February ఎక్కడికి వెళ్ళాలి? డిబెంచర్ హోల్డర్స్ కి వెళ్ళాలి 10,000. మళ్ళీ చెప్తున్నాను ఎంట్రీ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అంటే పేమెంట్ చేసినట్టు నేను డ్యూ ఎంట్రీ రాస్తాను. ఎక్కడికి? డిబెంచర్ హోల్డర్స్ కి ట్రాన్స్ఫర్ చేశాను. సో ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి ఇంకొక లెడ్జర్ ఓపెన్ చేస్తాను, దట్ ఈస్ డిబెంచర్ హోల్డర్స్ బై డిబెంచర్స్ 10 lakhs బై ప్రీమియం ఆన్ డిబెంచర్స్ 10,000. సో 2 పంపించాను. అప్పుడు ఇద్దరికి కూడా నేను పేమెంట్ చేస్తున్నాను. సో నా దగ్గర ఉన్న 10,50,000 10,10,000 చాలు. సో టు బ్యాంక్. సో పేమెంట్ 10,10,000. సో దీంతో డిబెంచర్స్ పేమెంట్ అయిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్స్ అమ్మేసి వచ్చిన డబ్బులతో డిబెంచర్స్ ని రిడీమ్ చేసేస్తాం మనం. అదే సో తర్వాత ఇంకా మేము మిగిలిన లెడ్జర్ DRR అకౌంట్ ఒకటి ఉంది, నెక్స్ట్ ప్రీమియం అకౌంట్ ఒకటి మిగిలింది, అలాగే 28 February ఇంట్రెస్ట్ కూడా మనం రాయాలి. సో డిబెంచర్ హోల్డర్స్ కి ఎప్పుడు పే చేసినా టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా. సో ఇంట్రెస్ట్ పే చేస్తే దానికంటే డిబెంచర్ ఇంట్రెస్ట్ టు బ్యాంక్ కదా. సో ఇంకొక లెడ్జర్ ఓపెన్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ టు బ్యాంక్. సో డైరెక్ట్ గా పేమెంట్ రాసేస్తున్నాను. సో బ్రాకెట్ ఎన్ని నెలల ఇంట్రెస్ట్ అనేది? సో 10 lakhs మీద 6% చొప్పున 2 months ఇంట్రెస్ట్ పే చేస్తాను. 2/12 క్యాల్కులేట్ చేస్తే ఎంత అవుతుంది అన్నది? 10,000. సో డిబెంచర్ ఇంట్రెస్ట్ టు బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ లో ఇది కూడా రాస్తున్నాను. 28 February ఇంట్రెస్ట్ పే చేస్తుంటే బై డిబెంచర్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ 10,000. సో ఇంట్రెస్ట్ ని ఎక్కడ క్లోజ్ చేస్తాను? ఇంట్రెస్ట్ ని P&L కి క్లోజ్ చేస్తాం. సో మనకు ఒకటే ట్రాన్సాక్షన్ కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్
సార్ మరి డిఆర్ఆర్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా. సో అయితే ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని చెప్పాను. అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు? బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశాడు నాన్న. అయితే ఇంట్రెస్ట్ రేట్ క్లియర్ గా 4% ఉంది. సో 1,50,000 మీద 4% ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఇక్కడ. ఇది కూడా అబ్జర్వ్ చేయాలి. 6,000 4%, బట్ ఇట్స్ ఫర్ 12 months. సో మనకు కావాల్సిన కేవలం 2 months. సో 1,000 rupees ఇంట్రెస్ట్ వస్తుందని. సో అదొక లెడ్జర్. ఇంట్రెస్ట్ ఆన్ డిఆర్ఆర్ఐ బై బ్యాంక్ 28 February అమ్మేసానా. అప్పటి వరకు ఇంట్రెస్ట్ రావాలి కదా. అప్పటి వరకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ 4,000 మీద ఎంత అనుకున్నావు? 1,000 rupees. ఎలా అంటే 1,50,000 ఇంటూ 4% ఇంటూ 2 months. 2 months ఇంట్రెస్ట్ వచ్చిందా? ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళిపోతుందా? P&L. సో అజ్యూమింగ్ నాన్ క్యూములేటివ్ P&L కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ లెడ్జర్ క్లోజ్ అయిపోయింది, ఈ లెడ్జర్ క్లోజ్ అయిపోయింది, ఇంట్రెస్ట్ క్లోజ్ అయిపోయింది, డివిజువల్స్ క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ బ్యాలెన్స్ అనేది సెటిల్మెంట్స్ ఏమీ లేకపోతే చెక్ కూడా డబ్బులు వచ్చాయి కదా. సో టు ఇంట్రెస్ట్ 1,000, అలాగే బై ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ లైబిలిటీ మీద ఇంట్రెస్ట్ 10,000 రాస్తాం ఆల్రెడీ. ఓకే సారీ. సో దీని మీద ఇంట్రెస్ట్ పేమెంట్ 10,000, ఇక్కడ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ 1,000. సో రెండు కూడా రాస్తాం నాన్న. సో ఇంకా బ్యాలెన్స్ ఎంతైతే మిగులుతుందో సార్ అది డిబెంచర్ హోల్డర్ లో మనం బ్యాంక్ అకౌంట్ రాసాం, డబుల్ ఎంట్రీ రాయలేదు సార్. ఎక్కడమ్మా? లిమిట్ హోల్డర్స్ లోనా? డిబెంచర్ హోల్డర్స్ లో బ్యాంక్ అకౌంట్ అని రాసి ఇక్కడ పోస్ట్ చేయాలి. పేమెంట్ రాయలేదు. ఓకే ఓకే. బై డిబెంచర్ హోల్డర్స్ ఎంత అన్న? 10,10,000. సో బ్యాలెన్స్ ఎంత మిగిలిందని క్యారీ డౌన్ 10,50,000 ప్లస్ 10,51,000 మైనస్ 10,10,000 మైనస్ 10,000 అంతేనా? టోటల్ 31,000. 31,000 ఇస్ ద బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్. సో లెక్చర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాక మిగిలిన ప్రీమియం. సో ప్రీమియం క్లోజ్ చేయడానికి నా బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ ప్రీమియం ఉందని చెప్పలేదు నన్ను. సో కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎక్కడ క్లోజ్ చేయాలి? దీన్ని కూడా P&L. ఇది క్లోజ్ అయిపోయింది. ఫైనల్ గా మిగిలింది డిఆర్ఆర్. కానీ ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డిఆర్ఆర్ ఓపెనింగ్ 2 lakhs ఉందని, కానీ యాజ్ పర్ ది రూల్స్ డిబెంచర్స్ పేమెంట్ చేయడానికన్నా ముందు మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ డిఆర్ఆర్ లో ఉండాలి, సోర్స్ ఎంత క్రియేట్ చేసుకుని ఉండాలి అంటే, సో క్వశ్చన్ లో అసలు ఇది ఏంటి, కంపెనీయా లేదా ఇంకేమైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ క్లియర్ గా ఇవ్వాలి కదా. వాడు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ఎప్పటి ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీ అన్నాడు. కంపెనీ అంటే సో మినిమం మన రూల్ ఎంత? 25% కదా. సో 10 lakhs మీద 25% అంటే ఫేస్ నామినల్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ తీసుకుని దాని మీద 25% అంటే సింపుల్లీ 2,50,000 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 2 lakhs ఉంది. సో ఇది ఒప్పుకున్నాను. సో కాబట్టి ఏ రోజైతే నువ్వు లైక్ ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఏ రోజైతే ఓపెనింగ్ ఉందో ఓపెనింగ్ బ్యాలెన్స్ రోజునే సేమ్ డేనా ఇక్కడ నుంచి 2,50,000 ఉండాలి. కాబట్టి P&L నుంచి ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎంత క్రియేట్ చేసుకోవాలి? 50,000. ఇది 2,50,000 సోర్స్ ఉన్నది కాబట్టి నీకు అబిలిటీ ఉందని ప్రూవ్ చేసుకుని అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలం? రీపేమెంట్ చేయగలం. డిబెంచర్ హాల్స్ కి రీపేమెంట్ చేస్తాం. సో రీపేమెంట్ చేయాలంటే కంపల్సరీగా నేను ముందేం చేయాలి? 25% కాబట్టి సో నా రూల్ ప్రకారం నాకు ఇంకా కావాల్సినంత 50,000. ఎందుకంటే టోటల్ గా ఉండాల్సింది 25% అంటే 2,50,000. ఓపెనింగ్ ఆల్రెడీ 2 lakhs ఉంది. ఇంకో 50,000 నేను క్రియేట్ చేసుకుని సరిపోద్ది. ఇప్పుడు ఈ 2,50,000 నా దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 2,50,000 క్రియేట్ చేశాను, రీపేమెంట్ కూడా చేసేసాను డిబెంచర్స్ ని. వన్స్ ద పర్పస్ ఇస్ సర్వైవ్డ్, ద రిజర్వ్ ఇస్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. దీంతో ఈ లెడ్జర్ కూడా క్లోజ్ అయిపోతుంది. రైట్ అన్న, దిస్ ఇస్ ద సమ్. ఎనీ డౌట్స్? క్వశ్చన్ అడిగిన డౌట్స్ ఉంటే అడగండి నన్ను. ఎస్ సార్, క్వశ్చన్ అంతా విన్నావా? అర్థమైంది అది? ఎస్ సార్. లోకేష్ నువ్వు ఆ లాస్ట్ లో క్యాలిక్యులేషన్ అర్థమైందా లోకేష్? ఎస్ సార్. ఆ రూల్ ప్రకారం చేశాను, అర్థమైంది కదా అది? ఎస్ సార్. ఎస్ సార్. రైట్ నన్ను. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్? మా ఆశిత నీకు? ఓకే నాన్న, రైట్. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 2 కంప్లీట్ అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు క్వశ్చన్ నెంబర్ 3. సార్ నోట్ చేసేవాళ్ళంటే ఫాస్ట్ గా నోట్ చేసుకోండి.
సో కన్సర్న్ లెడ్జర్స్ అన్నా మనం ఏది అవసరమో అవి మాత్రమే చేస్తాం, మిగతా వాటి గురించి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నవి మాత్రమే చేస్తాం. సో ఇంకా అది ఇది అని ఏముండదు. కన్సర్న్ లెడ్జర్స్ అంటే సో వాడు ఏమి అడిగితే వాడు ఏం అడగకపోతే తెలిసినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడమే లెడ్జర్స్ రిలేటెడ్ టు రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఇంట్రెస్ట్ రాయిపోయినా ప్రాబ్లం ఏమీ లేదని కంపల్సరీ కాదు. సో ఒకవేళ అడిగితే రాయాలి, లేకపోతే రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ రిలేటెడ్ అంటే డిబెంచర్స్ అకౌంట్, డిఆర్ఆర్ అకౌంట్, డిబెంచర్ హోల్డర్స్, ఇన్వెస్ట్మెంట్, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అవసరం లేదు, డిబెంచర్స్ ఇవి మాత్రం మనం కరెక్ట్ గా ఓపెన్ చేస్తే సరిపోతుంది. ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్. Right. So next question. Illustration number 3. So question చదువుతున్నాను. Question చదివి డేటా ని రాస్తాం. Central Limited issued, so company name మళ్ళీ 1,50,000 rupees 5% debentures on 30th September 2010. On which interest is payable half yearly on 31st March and 30th September. The company has the power to purchase debentures in the open market for cancellation thereof. The following purchases were made during the year ending on 31st December 2012. మనం మాట్లాడేది ఇయర్ 2012 లోనాను, కానీ డిబెంచర్స్ కొన్నది ఎప్పుడో 30th September లో. రైట్ అన్న, అంటే మనం మాట్లాడుతున్న ఇయర్ ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్న డిసెంబర్ ఎండింగ్ కి మనం మాట్లాడుతాం. మరి ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మనకు తెలియాలి. అండ్ ద క్యాన్సిలేషన్ వాజ్ మేడ్ ఆన్ ది సేమ్ డేట్ on 31st December 2010. The balance is in DRR account. So 31st December 2010 antadi. So opening balances istunanu annadu. Company 25,000, investments made for the purpose of redemption is 20,000. So 2010 kadadi, maybe at the 2011 అయి ఉండాలి. సో అప్పుడే కదా ఇయర్ ఎండ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ వస్తాం. సో 1/1/2012 అవుతుంది కదా ఓపెనింగ్. సో అది 31st December 2010 అని ఇచ్చాడు. సో కొంచెం జాగ్రత్తగా నాకు తెలిసినంత మార్చుకోవాలి, ఎందుకంటే ఇది 2011 అయితే అప్పుడు ఆటోమేటిక్ గా మనం 11 ఎండింగ్ ఉంటాయి. సో 12 అంతా కూడా అది కంటిన్యూ అవుతుంది. 12 లో 31st December వరకు ఇయర్ ఎండ్ అయింది. ఈ 31st December లోపు మార్చ్ లో ఒకటి, సెప్టెంబర్ లో ఒకటి పర్చేస్ చేసాం. సో ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగాయి. సో కాబట్టి మార్చుకోండి, ఇది 2010 కాదు, ఇది 2011 ఎండింగ్. సో 12 బిగినింగ్. రైట్ నా, ఇది క్వశ్చన్. సో ఇచ్చిన డేటా నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఫస్ట్ 1/1/2012 తీసుకున్నాను ఓపెనింగ్ డేట్. సో ఈ డేట్ నా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయన్న. సో ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి కంపెనీ దగ్గర అనేది మనం రాస్తున్నాం. ఒకటి డిబెంచర్స్ ఉన్నాయి. డిబెంచర్స్ బ్యాలెన్స్ అప్పటికి ఎంత కంపెనీ ఇచ్చింది? 1,50,000 రూపీస్, నాట్ నెంబర్ ఆఫ్ డిబెంచర్స్. అలాగే నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లో డిఆర్ఆర్ అకౌంట్. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 5% అన్న, గుర్తుపెట్టుకోవాలి, 5% ఇంట్రెస్ట్ రేట్. డిఆర్ఆర్ లో బ్యాలెన్స్ ఉందని, దట్ ఈస్ 25,000. ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది పర్పస్ 20,000. డిఆర్ఆర్ఐ 20,000. ఫ్యూచర్ ఇవి ఉన్నాయండి ఓపెనింగ్ బ్యాలెన్సెస్. సో అయితే డిఆర్ఆర్ఐ ఎక్కడ అనేది మనకు చెప్పలే. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ అనేది మనకి తెలియలేదు. ఇన్వెస్ట్మెంట్ అనేది అంతే. రైట్ అండి, చూద్దాం మరి మనం చేసేదేమో చూద్దాం. ఆల్రెడీ డిఆర్ఆర్ఐ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 20,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఉంది. తర్వాత ట్రాన్సాక్షన్స్ ఫస్ట్ మార్చ్ ఇచ్చాను. సో దానికన్నా ముందు ఇంకేమైనా ఉన్నాయంటే ఇంట్రెస్ట్ 31st March. సో కాబట్టి 1st March అనేది దానికన్నా ముందు. సో ఆ ట్రాన్సాక్షన్ రాయొచ్చు. 1st March జరిగింది పర్చేస్.
సో ఓపెన్ మార్కెట్ పర్చేజ్ అన్న ఓపెనింగ్ డిఆర్ఆర్ బయట ఇన్వెస్ట్మెంట్ ఉంది, అది కాకుండా ఓపెన్ మార్కెట్ లో మన డిబెంచర్స్ మనమే కొనుక్కున్నాం. ఇది సెపరేట్ దానికి దీనికి ఇంటర్ రిలేషన్ లేదు. ఇది ఇన్వెస్ట్మెంట్ కాకపోతే ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు కానీ ఇమీడియట్ క్యాన్సిలేషన్. సో పర్చేజ్ ఎంత అంటే 25,000 నామినల్ వాల్యూ 25,000. పర్చేజ్ కాస్ట్ ఎంత కొన్నాము అంటే 24,725 ఎక్స్ ఇంట్రెస్ట్ కాకుండా ఇంట్రెస్ట్ సపరేట్. అలాగే నెక్స్ట్ 1st సెప్టెంబర్ దానికన్నా ముందు 31st మార్చ్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది ఇంట్రెస్ట్ డ్యూ డేట్. సో డిబెంచర్స్ మీద ఇంట్రెస్ట్ డ్యూ డేట్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కాదు. ఓకేనా? సో ఇన్వెస్ట్మెంట్ లో ఓన్ డిబెంచర్స్ ఇమీడియట్ క్యాన్సిలేషన్ కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఇది ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ మన లైబిలిటీ. అలాగే నెక్స్ట్ 1st సెప్టెంబర్ నాడు ఇంట్రెస్ట్ డ్యూ డేట్ 30 సెప్టెంబర్ కాబట్టి మళ్ళీ 1st సెప్టెంబర్ డేట్ తీసుకోవచ్చు, తప్పలేదు. 1st సెప్టెంబర్. సో మళ్ళీ ఇక్కడ కూడా పర్చేజ్ చేసాం ట్రాన్సాక్షన్స్ లో. పర్చేజ్ ఎంత చేసామంటే కంపెనీ 20,000 నామినల్ వాల్యూ కొన్నాం, అంటే ఫేస్ వాల్యూ ఆఫ్ డిబెంచర్స్ ని పర్చేజ్ చేసాం మనమే. సో ఎంత కొన్నామంటే పర్చేజ్ కాస్ట్ 20,125. ఈసారి కమ్ ఇంట్రెస్ట్. సో కమ్ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా ఉండాలి. 20,125. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ 30th సెప్టెంబర్ మళ్ళీ డ్యూ డేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ వచ్చింది. మళ్ళీ ఇంట్రెస్ట్ డ్యూ డేట్ లైబిలిటీ మీద ఇంట్రెస్ట్ డ్యూ డేట్ 30th సెప్టెంబర్. సో కంపెనీ పైన చెప్పాడు కదా డేట్స్ సీక్వెన్స్ ఒకే దగ్గర ఒకేసారి నేను సీక్వెన్స్ లో రాస్తున్నాను, అంత గురించి ఏం లేదు. సో 31st మార్చ్ అండ్ 31st సెప్టెంబర్ ఇస్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ పేమెంట్ డేట్స్ అని చెప్పాను. సో వీఆర్ రిక్వైర్డ్ టు డ్రాప్ ది ఫాలోయింగ్ లెడ్జర్స్ అప్ టు ది రేట్ ఆఫ్ క్యాన్సిలేషన్. సో క్యాన్సిలేషన్ వరకు అంటే ఈ రోజు వరకు అంటే 1st సెప్టెంబర్ వరకు లెడ్జర్స్ అడుగుతారు చాలా. దానిలో యూఆర్ రిక్వైర్డ్ టు డ్రాప్ ది ఫాలోయింగ్ అకౌంట్స్ అప్ టు ది రేట్ ఆఫ్ క్యాన్సిలేషన్. డిబెంచర్స్ అకౌంట్, ఓకే. ఓన్ డిబెంచర్స్ అకౌంట్, ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి. ఏజ్ 13 ఫాలో అవుతూ ఓన్ డిబెంచర్స్ అకౌంట్ ని కూడా తయారు చేయాలి. సో మనం ఆల్రెడీ చెప్పాను, నేను ఇన్వెస్ట్మెంట్ కొనేటప్పుడు ఓన్ డిబెంచర్ రాస్తాం, మళ్ళీ దాన్ని ఏం చేస్తాం, క్యాన్సిల్ చేస్తాం డిబెంచర్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా. సో అదే మనం ఇప్పుడు చేయబోతున్నాం. సో క్వశ్చన్ లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందో లేదో చూసుకోనా సీక్వెన్స్. సో మహా ఐ థింక్ ఈ రెండు అంటే 31st డిసెంబర్ నాన్న ఈ రెండు. సో ఈ రెండుకి మనం మహా అయితే బ్యాలెన్సెస్ చేస్తాం. ఇక్కడ సెటిల్మెంట్ అయిపోయి రిమైనింగ్ బ్యాలెన్స్ ఏముంటే రాస్తాం. సో అడిగితే చేయొచ్చు. ఈ రెండు వరకు ట్రాన్సాక్షన్ మనం అడగలేం, మళ్ళీ 30th సెప్టెంబర్ వరకు చేస్తే చాలు. సో క్వశ్చన్ లో అడిగిన క్వశ్చన్ లో ఎవరికైనా ఏదైనా డౌట్. సో క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనం చెకింగ్ ఏం చేసుకోవాలంటే నేను చెప్పాను ఆల్రెడీ నీకు డిఆర్ఆర్ అకౌంట్. సో అయితే క్వశ్చన్ లో డిఆర్ఆర్ అకౌంట్ గురించి అడగలేదు కాబట్టి సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వేస్ట్ ఆఫ్ టైం. సో మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి ఇక్కడ దీనిలో డిబెంచర్స్ అకౌంట్ లో ఏం చూపిస్తాం, ఓన్ డిబెంచర్స్ అకౌంట్ ఎలా మెయింటైన్ చేస్తారు, రెండే అడిగాను నేను. సో అడిగిని చేయగలిగితే చాలా, మిగిలినవి మనం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కన్సర్న్ లెడ్జర్స్ ఇంపార్టెంట్ లెడ్జర్స్ అనాలంటే మొత్తం అన్ని చేస్తాం. మనం అడగలేదు కలాగా. సో మనం అడిగింది ఏంటి, కేవలం డిబెంచర్స్ అకౌంట్, ఓన్ డిబెంచర్స్ అకౌంట్. సో నేను ఓన్ డిబెంచర్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, డిబెంచర్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాను, ఆ రెండు మాత్రమే నేను చేస్తాను. ఓన్ డిబెంచర్స్ అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ డిఆర్ఆర్ఐ, రైట్. సో మనకి ఫార్మాట్ కొన్ని గుర్తుంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఎలా మెయింటైన్ చేస్తాం, ఇన్ ద బుక్స్ ఆఫ్ కంపెనీ, ఎలా కంపెనీ బుక్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ స్క్రిప్ అని చెప్పి ఏం కొన్నాం 6% డిబెంచర్స్ ఆఫ్ ది మన కంపెనీ పేరు రాసుకోవాలి. లెడ్జర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఫర్ ది పీరియడ్. సో ఓన్ డిబెంచర్స్ అకౌంట్ ఫ్రమ్ ది పీరియడ్ 1st March to 30 September ఫార్మాట్ ఫాలో అవుతూ చేయొచ్చు. సో గుర్తుంటే 3 కాలమ్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో, ఫేస్ వాల్యూ, కాస్ట్ అండ్ ఇంట్రెస్ట్. మాకు గుర్తుందా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ లో 3 కాలమ్స్ ఉంటాయి కదా. సరే నేను ఇక్కడ మళ్ళీ ఫాలో అవుతాను. పర్టికులర్స్, నామినల్ వాల్యూ, కాస్ట్ అండ్ ఇంట్రెస్ట్. పర్టికులర్స్, నామినల్ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ, అమౌంట్ కాలం, ఇంట్రెస్ట్ కాలం. సో ఓన్ డిబెంచర్స్ అకౌంట్, అలాగే ఇంకొక లెడ్జర్ ఏమడిగాడు వాడు, డిబెంచర్స్ 5% డిబెంచర్స్ అకౌంట్.
సో ఓన్ డిబెంచర్ ఇన్వెస్ట్మెంట్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, ఎందుకంటే మనం ఫాలో అయ్యేది కేవలం ఇమీడియట్ క్యాన్సిలేషన్. నీకు ముందు చెప్పాను, హెల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఓన్ డిబెంచర్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఓన్ డిబెంచర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండే ఛాన్సే ఉండదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నది ఒకటే కాన్సెప్ట్ ఉంది మన బుక్ లో. ఏం చెప్పాను? ఇమీడియట్ క్యాన్సిలేషన్, అంటే కొని వెంటనే క్యాన్సిల్ చేసిన బ్యాలెన్స్ ఎందుకు మిగులుతుంది ఈ రెండుకి. సో కాబట్టి ఓపెనింగ్ డేట్ కి ఇదైతే ఉండదు నాన్న. ఈ డిఆర్ఆర్ఐ ఓన్ డిబెంచర్ కాదు నాన్న, వేరేది అయి ఉండాలి. ఓకేనా? సో ఓన్ డిబెంచర్ అయితే మనకు ఉన్నది కేవలం ఓపెన్ మార్కెట్ పర్చేజ్ లో, ఓన్ డిబెంచర్ అయితే మనకు ఉన్న సిలబస్ లో ఉన్నది ఏంటి? కేవలం ఇమీడియట్ క్యాన్సిలేషన్, రైట్? సో కాబట్టి ఇది బ్యాలెన్స్, ఓన్ డిబెంచర్స్ అయితే బ్యాలెన్స్ ఉంది, డిఆర్ఆర్ఐ సపరేట్ అవుట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ వేరే ఏదో అయి ఉండొచ్చు. ఈ లెడ్జర్ గురించి కానీ, ఈ లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు తప్ప దీని మీద మనకు అసలు క్వశ్చనే లేదు, ఈ క్వశ్చన్ అడగలేదు. సో ఇవన్నీ యూజ్లెస్ అనమాట క్వశ్చన్ లో, ఇది యూజ్లెస్ పార్ట్ ప్రజెంట్, దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదన్న. మనం కేవలం చూసుకోవాల్సింది దేని గురించి? డిబెంచర్స్ అండ్ ఓన్ డిబెంచర్స్, రైట్? సో డిబెంచర్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, నేను రాసేస్తున్నాను. సో 1/1/2012 బై బ్యాలెన్స్ బి బై డి, ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,50,000, రైట్? సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ మార్చ్ అన్న, పర్చేజ్ చేసాం నాన్న, రైట్? సో దీనికి ఎవరు చెప్తారు? ట్రాన్సాక్షన్స్ ఆల్రెడీ మనం ఇవన్నీ చేసినవే కదా. లోకేష్ స్టార్ట్ చేస్తావా? లోకేష్ గుర్తుంది కదా? సో ఇన్వెస్ట్మెంట్ మనం కొన్నాం నాన్న, ఓన్ డిబెంచర్స్ ని పర్చేజ్ చేసాం. సో ఎంట్రీ అవస్థ చెప్పిన ఫస్ట్ మార్చిన ఓన్ డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఓకే, కానీ ఇంకో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఓన్ డిబెంచర్స్ లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ కొన్నా ఇంట్రెస్ట్ కూడా కన్సిడర్ చేయాలి. సో నామినల్ వాల్యూ 25,000 నాన్న, 24,725 మనం కొన్నాం. సో ఇది అమౌంట్, ఇది ఎక్స్ ఇంట్రెస్ట్ అన్నట్టు కాబట్టి అమౌంట్ కొన్నా డైరెక్ట్ గా రాసిచ్చే లేదా? మరి ఇంట్రెస్ట్ ఎంత అంటే ఏం చేయాలి? 25,000 ఇంటూ 5% ఇంటూ ఎన్ని నెలలకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలా? సార్ ఫస్ట్ మార్చ్ కి చెప్పినాను 3 months చేయాలి సార్. 3 months ఎందుకు చేస్తాం? నాకు ఇంట్రెస్ట్ పీరియడ్ కంపెనీ ఎప్పుడు? 31st March, 30th March. నువ్వు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ మళ్ళీ చదువుకుని రమ్మని చెప్పాను నేను. సో కంపెనీ ఎప్పుడు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఇంట్రెస్ట్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు రికార్డ్ చేస్తుంది? ఇంట్రెస్ట్ డ్యూ డేట్ నుంచి బై ది కంపెనీ టు ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో లాస్ట్ పేమెంట్ డేట్ ఇస్ 30th September, ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ 1st March. అంటే ఎన్ని నెలలు క్యాలిక్యులేట్ చేయాలి? 5 months. మా అంతే కదా నాన్న. ఇప్పుడు నేను కొనడానికి వెళ్ళాను మార్కెట్ లో, మార్కెట్ నేను కొనడానికి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఇమ్మని అడుగుతాడు వాడు. ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ అని అడిగితే కంపెనీ ఇప్పటి వరకు ఎంత పే చేసిందంటే 30th September వరకు పే చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లేదంటే ఫిబ్రవరి, అంటే ఎన్ని నెలలు? 5 months. అంతే కదా నాన్న. ఈ డేట్స్ నీకు ఏ సంబంధం ఉంటుంది ఇంట్రెస్ట్ కి? మర్చిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ మొత్తం మర్చిపోయారు. సార్ గుర్తుంది సార్. చెప్పు, ఎంత చెప్పు ఇంట్రెస్ట్ చెప్పు. 520.83. 520.83 సార్. 520.83. ఓకే, 520.83 రైట్ నాన్న. ఓకేనా ఇది? ఎస్ సార్. రైట్. సో తర్వాత ఇప్పుడు నేను చెప్పాను నీకు ఆల్రెడీ, ఇవన్నీ కూడా ఓపెన్ మార్కెట్ ఇమీడియట్ క్యాన్సిలేషన్ కదా. సో ఇమీడియట్ క్యాన్సిలేషన్ అంటే ఈ డిబెంచర్స్, ఓన్ డిబెంచర్స్ ఎక్కడ ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి? దీన్ని దేంతో క్యాన్సిల్ చేయాలి? 5% డిబెంచర్ అకౌంట్. 5% డిబెంచర్స్ తో క్యాన్సిల్ చేయాలి. 5% డిబెంచర్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో 25,000 నామినల్ వాల్యూ, అలాగే 24,725 కాస్ట్, ఇంట్రెస్ట్ కాదన్న కాస్ట్, 24,725 అమౌంట్. సో రెండింటిని ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇంట్రెస్ట్ అనేది పేర్లకు వెళ్ళిపోద్ది, డిబెంచర్, ఈ డిబెంచర్స్ ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? పేర్లకు వెళ్ళిపోద్ది. సో ఇది ఎందుకు డిబెంచర్స్ అకౌంట్ కి పంపించాను? డిబెంచర్స్ తో క్యాన్సిల్ చేయడం కోసం. టు ఓన్ డిబెంచర్ 24,725. ఓకేనా? అమౌంట్ ఎంత ఉందో అంతా ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానో డిబెంచర్స్ లైబిలిటీ ఏమో 25 ఉంది, దాన్ని నేను 24,725 కే రీపే చేసేసాను. అంటే తక్కువ రీపే చేస్తే నాకు ఏంటది? ప్రాఫిట్. ఎక్కడికి వెళ్ళాలి? క్యాపిటల్ రిజర్వ్.
క్యాపిటల్ రిజర్వ్ కదా. ఎంత అండి క్యాపిటల్ రిజర్వ్ చెప్పు? 275. 25,000 ఇక్కడ ఉంది, దాన్ని 24,725 కి రీపే చేశానంటే 275 రూపీసే కదా ప్రాఫిట్. ఎస్ సార్. రైట్. మా అర్థమైందన్నా లోకేష్? ఎస్ సార్. ఎస్ సార్. లోకేష్ తిట్టేదాన్ని ఫీల్ అవ్వకు, కంగారు పడకుండా ఆలోచించు, గుర్తు చేస్తున్నాను అంతే. రైట్. నెక్స్ట్ వన్, 1st March అయిపోయింది, తర్వాత ఏంటి? ఇంట్రెస్ట్ డ్యూ డేట్. ఇంట్రెస్ట్ డ్యూ డేట్. సో ఇంట్రెస్ట్ డ్యూ డేట్ కి ఎంట్రీ ఏముంటది? ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, దేని మీద పే చేయాలి, క్యాలిక్యులేషన్ చెప్పు చాలు. 1,50,000 మైనస్ 25,000. అంటే 1,25,000 మీద కదా ఇంట్రెస్ట్. ఎస్ సార్. ఇంటూ 5% ఇంటూ ఎన్ని నెలలు ఇంట్రెస్ట్ పే చేయాలి కంపెనీ? 6 months. కంపెనీకి ఎప్పుడు పే చేసాం, ఎప్పుడు కొన్నాం అన్ని అనవసరం. ఆ డేట్ ఎవరుంటే వాళ్ళకి ఎన్ని నెలలు పే చేస్తుంది? 6 months పే చేస్తుంది. అదే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ రూల్స్. ఎస్ సార్. రైట్. ఇంట్రెస్ట్ ఎంత? 3,125. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, సార్ దీనికి రికార్డింగ్ ఎంట్రీ లెడ్జర్ నేను పోస్ట్ చేయను అంటే అవసరం లేదు, ఎందుకంటే మనం అడిగాడా? అడగలేదు. నువ్వు చెప్పావు ఎంట్రీ ఏంటి, డిబెంచర్ ఇంట్రెస్ట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పావు, రైటా? సో కానీ అసలు మళ్ళీ అడిగాడు? అడగల. మళ్ళీ అడిగింది ఏంటి? ఓన్ డిబెంచర్ అకౌంట్ లో ఉన్న అకౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఫార్మెట్ లో చేయమన్నాడు, దానిలో ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇది 25,000 సంబంధించిన ఇంట్రెస్ట్ ఇది. మరి మిగిలిన 1,25,000 సంబంధించిన ఇంట్రెస్ట్ 3,125. కానీ మళ్ళీ అది అడగలేదు. అడిగినప్పుడు నీకు అర్థం అవడం కోసం నేను చెప్పాను తప్ప అసలు యాక్చువల్ గా దీని యొక్క పర్పస్ క్వశ్చన్ లో లేదు. అన్న ఓకేనా? ఈ క్వశ్చన్ కి రిక్వైర్మెంట్ లేదు. అది కన్సర్న్ లెడ్జర్స్ అంటే అప్పుడు కావాలి, రైటా? సో ఇంక ఇది పక్కన పెట్టేసాను, ఓకేనా? జస్ట్ అర్థం అవడం కోసం నెంబర్ చెప్తాను తప్ప అవసరం లేదు. నెక్స్ట్ 1st September, ఇదేంటిది? మళ్ళీ పర్చేజ్. సో పర్చేజ్ చేస్తే చెప్పు ఎంట్రీ. ఓన్ డిబెంచర్ టు క్యాష్. ఓకే. సో ఎంత డిబెంచర్స్ ఓన్ మళ్ళీ పర్చేసాం? 20,000 నామినల్ వాల్యూ. సో ఎంత కొన్నాం? 20,125. ఇదే కాలంలో రాయండి 20,125. అంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి సార్. అందులో ఇంట్రెస్ట్ తీసేసి ఇంట్రెస్ట్ తీసేసి ఇంట్రెస్ట్ కాలంలో రిమైనింగ్ ఎక్స్ ఇంట్రెస్ట్ లో రాయాలి కదా. సో 20,125 లో ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అంటే ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేట్ చేయాలి. 25,000 ఇంటూ 5% ఇంటూ ఎన్ని నెలల ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి మళ్ళీ. అలా కనిపెట్టకూడదు. 1st September ఉంది, నెక్స్ట్ డ్యూ డేట్ 30 September అంటే 1 month గ్యాప్. అంటే ఎన్ని నెలల నుంచి పేమెంట్ చేయాల్సింది ఉంటుంది? ఎన్ని నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ పే చేస్తుంది కంపెనీ? 6 months. ఎవ్రీ 6 months. 6 months లో 30 September నెక్స్ట్ 1 month తర్వాత వస్తుంది. అంటే 1st September అంటే ఎన్ని నెలల వరకు అడుగుతుంది? 5 months. అంతే కదా నాన్న? దానిలో ఏముంది? మళ్ళీ ఇక్కడ నుంచి కనిపెట్టుకుంటారా? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అని కనిపెట్టాలా? మరి 5 months కేవలం డైరెక్ట్ గా కనిపెట్టచ్చు కదా. లాస్ట్ పేమెంట్ మేడ్ బై ది కంపెనీ 31st March టు ది రేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 31st March టు 1st September అంటే ఇది 5 months. ఎందుకంటే సింపుల్ గా ఒక 1 month లో 6 months అయిపోతున్నాయి కాబట్టి. రైట్. ఆ క్యాలిక్యులేట్ చేయ ఇంట్రెస్ట్ ఎంత చూడు. 20,000 అంటే 5% నుంచి 5/1 అంటే ఎంత? 416.6. 416.6. సో ఆటోమేటిక్ గా దీనిలో అమౌంట్ వాల్యూ ఎంత అవుతుంది చూడు. 20,125 లోంచి 416.6 తీసేయి. 708.3. 708.3. సో ఇది 6 వేసాం కదా, 7 రాద్దాం పోనీ, ఓకేనా? సో అయిపోయింది. అయితే ఈ లెడ్జర్ పేమెంట్ చేసాము, కొనేసాము. ఈ డిబెంచర్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? ఇమీడియట్ క్యాన్సిలేషన్ కోసం డిబెంచర్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. డిబెంచర్స్ కి 20,000 19,708.7. సో డిబెంచర్స్ అకౌంట్ లో రాస్తున్నాను 1st September టు ఓన్ డిబెంచర్స్. ఓన్ డిబెంచర్స్ నుంచి 19,708.7. సో ఇక్కడ 20 ఉంది నాన్న, 25 కంప్లీట్ అయిపోయింది. 20 ఉంది దాన్ని ఇంతకు అమ్మేసాం. సో తక్కువకి రీపే చేస్తాం కదా నాన్న. లైబిలిటీ తక్కువ రీపే చేస్తే ప్రాఫిట్ లాసా? ప్రాఫిట్. ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. సో 20 లో తీసే ఎంత ప్రాఫిట్ వస్తుందో చూడు. 39,708. 20,000 లో 19,708 2.2 291.8.
292 సార్. 0.7 చెప్పావు కదా. 291.7. 19,708.7 తీస్తే 291.3 కరెక్టే కదా. ఎస్ సార్. 19,708.3 సార్. సార్ 19,708.3. 19,708.3 సార్. ఇందాక 7 అన్నాడు. కాస్త 1 సెకండ్ 3. చెక్ చేస్తాను. 20,125 20,125 మైనస్ ఇంట్రెస్ట్ ఎంత అన్నారు? 416.6 కరెక్టేనా? Yes, sir. అప్పుడు 19,708.4 వస్తుంది రైట్. ఇది కరెక్ట్ ఆన్సర్ 4. ఇక్కడ 0.6 వేసాం కాబట్టి ఇది 0.4 అవుతుంది. ఓకేనా? సో 0.4 కంపేర్ చేస్తే ఇది ఎంత అవుతుంది అన్నప్పుడు 20,000 మైనస్ 19,708.4 తీసిస్తే 291.6 వస్తుంది. సో దీంతో సెటిల్మెంట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆఫ్ డిబెంచర్ అయిపోయిందండి. సో ఇంకా మన క్వశ్చన్ అడిగింది మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ అసలు అవసరం లేదు మనకి. ఇందాక చెప్పాను ఇంట్రెస్ట్ క్వశ్చన్ మన క్వశ్చన్ అడగలేదు. దీంతో ఇదే అడిగాను క్వశ్చన్. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ లెడ్జర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోద్ది. కానీ ఒకటే మిగిలింది. ఏం మిగిలింది దీనిలో? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఏదైతే పే చేసామో అది కంపెనీకి ఇంట్రెస్ట్ ఏదైతే పే చేసామో అది కంపెనీకి అక్కడికి వెళ్ళిపోతుందన్న P&L కి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో P&L కి ఎంత ఇంట్రెస్ట్ కౌంట్ చేయాలన్నా టోటల్ గా ఓన్ డివైస్ సంబంధించిన ఇంట్రెస్ట్ 520.83 ప్లస్ 416.6 937.43 is the interest. ఓకేనా? సో ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ లెడ్జర్ క్లోజ్ అయిపోయింది. మిగతా అన్ని ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది. ఈ టోటల్ సరిపోయింది. ఈ టోటల్ సరిపోయింది. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ లెడ్జర్ పంపించాం అంతే. ఓన్ డివెంచర్స్ నుంచి జస్ట్ డివెంచర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం అన్న. దీనిలో ప్రాఫిట్ లాస్ ఎక్కడ రికార్డ్ చేయాలి? ప్రాఫిట్ లాస్ ఎక్కడ రికార్డ్ చేసాం? డివెంచర్స్ అకౌంట్ లో రికార్డ్ చేసాం. ఇంకా డిబెంచర్స్ ఎంత బ్యాలెన్స్ మిగులుతుందో చూడండి. 1,50,000 సింపుల్ గా ఎప్పుడు ఈ రెండింటిని కలిపేస్తే నామినల్ వాల్యూకి ఈక్వల్ అవుద్ది. ఇదేమో 25, ఇదేమో 20, 45,000 పోయింది. ఇంకెంత మిగిలింది డిబెంచర్ బ్యాలెన్స్? 1,05,000. 31st December కి మనకి మిగిలినటువంటి బ్యాలెన్స్. దీంతో ఈ లెడ్జర్ కూడా క్లోజ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందో లేదో చెక్ చేసుకోండి. అమ్మా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ రూల్స్ తెలియాలి. మళ్ళీ చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ రూల్స్ తెలియకి బాధలు మీకు. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వాటికి ఇబ్బంది పడతాం. ఆల్రెడీ ఎన్నో ప్రాక్టీస్ చేసాం. చాలా స్పెసిఫిక్ లాజిక్స్ చెప్పాను అప్పుడు నేను. చెక్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 3 ఓవర్. సో లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 రెండు ఉన్నాయన్నా అండ్ 6 మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా మా 3లో ఎనీ డౌట్స్? రైట్. సో 3లో డౌట్స్ లేవు కదా. క్వశ్చన్ నెంబర్ 4 కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 4 చదువుతున్నాను నేను. illustration number 4. The following balances appear in the books of the Paradise Limited. మళ్ళీ ఒక కంపెనీ గురించి మాట్లాడుతున్నాడు. On 1/4/2011. సో బ్యాలెన్సెస్ ఉన్నాను. సో ట్రాన్సాక్షన్స్ అన్నిటిని నేను యాజ్ పర్ ది డేట్స్ రాస్తాను. బ్యాలెన్సెస్ ఉన్నాయి కంపెనీ దగ్గర. సో ఏం బ్యాలెన్స్ ఉన్నాయంటే 12% డిబెంచర్స్ ఉన్నాయి బ్యాలెన్స్, దట్ ఈస్ 7,50,000 రూపీస్. సో డిఆర్ఆర్ బ్యాలెన్స్ ఉంది, సో దట్ ఈస్ 1 lakh. డిఆర్ఆర్ఐ కూడా ఉంది, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసేయాలన్నా, దట్ ఈస్
1,12,500 represented by 10%, 1,125 secured bonds of the government of India of rupees 100 each. 1,12,500 ఎన్ని బాండ్స్ అంటే 1,125 బాండ్స్ అంట. అది రూపీస్ సింబల్ రాంగ్ పడింది అక్కడ. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే రాంగ్ జాగ్రత్తగా అప్లై చేయండి. సో టెక్స్ట్ బుక్ లో వాడు రూపీస్ సింబల్ ఇచ్చాడు. సో రూపీస్ సింబల్ అది పెట్టుకుంటే అసలు ఇవి రూపీస్ ఎలా అవుద్ది? సో ఈ అమౌంట్ ఇది. సో 1,125 సెక్యూర్డ్ బాండ్స్, ఇది నెంబర్ ఆఫ్ బాండ్స్ ఆఫ్ 100 each. సో ఇది ఇంటి ఇది 1,12,500 అవుతుంది. రైట్ నా? సో రూపీస్ సింబల్ అవసరం లేదు, రాంగ్ పడి. నెక్స్ట్, annual contribution to DRR was made on 31st March every year. Then every year annual contribution పంపించుకుంటూ వెళ్తున్నాను అన్నమాట. On 31st December 2012, the balance in bank was 7,50,000 before receipt of interest. Interest రాకముందు బ్యాంక్ లో ఉన్న డబ్బులు. The investment realized at par for redemption of debentures at premium of 10% above the date. సో పైన చెప్పిన 31st March 2012 అంటే 1 year తర్వాత కరెక్ట్ గా డిబెంచర్స్ ని ప్రీమియం కి రిడీమ్ చేస్తామండి, 10% ప్రీమియం. You are required to prepare the following ledgers: debentures account, debenture redemption reserve, debenture redemption reserve investment, bank account, debenture holders. రైట్? వీటన్నిటిని మనం ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. రైట్? ఇవన్నీ మనం ప్రిపేర్ చేయాలి. ఇది క్వశ్చన్. సో ఈసారి క్వశ్చన్ లో మనకి ఎక్కడైనా స్పెసిఫిక్ గా చెప్పారా? లైక్ ఈ లెడ్జర్స్ అండ్ మాక్సిమం లెడ్జర్స్ 5 ఇచ్చారన్నా, మనకు కావాల్సిన లెడ్జర్స్ అన్ని ఉన్నాయి, దానిలో అన్ని చేయాల్సి రావచ్చు. సో అడిగిందే చేయొచ్చు, లేదా ఎక్స్ట్రా అవసరం అయితే కూడా చేయొచ్చు. రైట్? సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్, బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్, దానికి దీనిలో ఏం లేదన్న, సింపుల్ గా జస్ట్ మనకు ఒకటే 31st March సంగతి ఏంటని అడిగాడు అంతే. సో 31st March 2012 ఈ డిబెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రీపే చేసినట్టుగా చూపించండి. డిబెంచర్స్ రిడెంప్షన్ డ్యూ డేట్ అంటారు. సో ఆ డేట్ వరకు ఇన్వెస్ట్మెంట్ మీద ఏమొచ్చింది, ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ ఏం చేసాము, ఎవ్రీ ఇయర్ కాంట్రిబ్యూషన్ ఎలా జరిగింది, ఈ విషయాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. సో దీన్ని మనం ఉపయోగించుకుని మనం సమ్ ని సాల్వ్ చేయాలి. రైట్? అయితే ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ చెకింగ్ నేను ముందే చెప్పాను, ఎంత డిబెంచర్స్ ఉందో దానిలో కంపెనీ కాబట్టి మినిమం 25% చెకింగ్ ఉండాలి. సో 7,50,000 మీద 25% అంటే 1,87,500 ట్రాన్స్ఫర్ అయ్యి ఉండాలి, డిఆర్ఆర్ లో ఉండాలి. కానీ ఎంత ఉంది? ఆల్రెడీ 1 lakh ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ రెండుకి ఇంకా ఎంత పంపిస్తే సరిపోతున్నాం? దానిలోకి 87,500 నేను పంపిస్తే ఆటోమేటిక్ గా అది 25% యొక్క రూల్ ని సాటిస్ఫై చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ కాబట్టి ఇంక ఇన్వెస్ట్మెంట్ చేయను, ఎందుకంటే మళ్ళీ ఎలాగా అమ్మేయాలి కాబట్టి. రైట్? ఇది మనం చేయాల్సినటువంటి విషయం. సో దీన్ని మనం ఉపయోగించుకుంటూ సమ్ ని సాల్వ్ చేయాలి. క్వశ్చన్ లో ఎవరికైనా ఏదైనా డౌట్? రైట్, నేను సాల్వ్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వాళ్ళు అడిగిన లెడ్జెస్ అన్ని ఫస్ట్ ఓపెన్ చేస్తాను. ఫస్ట్ ఇది డిబెంచర్స్, దట్ ఈస్ 12% డిబెంచర్స్ ఇన్ ద క్వశ్చన్. 1/1/2011, sorry 1/4/2011. By balance V by D. Opening balance of debentures is 7,50,000. సో ఇది కాకుండా నెక్స్ట్ ఇంకా ఏం లెడ్జెస్ అడిగాడు? డిఆర్ఆర్. సో డిఆర్ఆర్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1/4/2011 కి ఓపెనింగ్ బ్యాలెన్స్ నా దగ్గర ఎంత ఉంది? డిఆర్ఆర్ 1 lakh. నెక్స్ట్ డిఆర్ఆర్ఐ అకౌంట్, ఇన్వెస్ట్మెంట్ డిఆర్ఆర్ఐ. సో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ రూల్స్ ఫాలో అవ్వమని ఏం చెప్పలేదు కాబట్టి సో మనం డైరెక్ట్ గా డిఆర్ఆర్ఐ అని రాసేసుకున్నాం. ఇన్వెస్ట్మెంట్. సో బ్రాకెట్ లో ఇన్వెస్ట్మెంట్ పేరేంటి? $10% సెక్యూర్డ్ బాండ్స్. 10% బాండ్స్. సో ఇంట్రెస్ట్ రేట్ ఐడెంటిఫికేషన్ కోసం పేరు పెట్టుకున్నాను, అంతకు మించి ఏమీ లేదు. సో డిఆర్ఆర్ అకౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందన్నా. సో 1/4/2011 కి ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ బి బై డి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 1,12,500. ఇది కాకుండా మళ్ళీ ఇంకా క్వశ్చన్ లో మనం అడిగాడు బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ కూడా, ట్రాన్సాక్షన్స్ కూడా కొంతవరకు రిప్రజెంట్ చేయమన్నాడు. కానీ ఈ బ్యాంక్ అకౌంట్ మనం తయారు చేసా, ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాక్ట్, ఎందుకంటే అన్ని ఉండవు నన్ను దీనిలో.
మనం డిబెంచర్స్ రిలేటెడ్ వరకు మనం మాట్లాడుతున్నాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ ఎంత ఇచ్చాడు అంటే కనుక 7,50,000 ఇచ్చాడు నన్ను, అంతే కదా. 7,50,000 మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ చెప్పాను నేను. బిఫోర్ రిసీట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ రెండుకి మనకు ఉన్నటువంటి బ్యాలెన్స్ అని చెప్పాను నేను. సో 31st March 2012 ఇచ్చాడు. అంటే నాకు క్లోజింగ్ లో బ్యాంక్ లో డబ్బులు ఎంత ఉన్నాయని చెప్తున్నాడు, కానీ ఇంట్రెస్ట్ ఇంకా రికార్డ్ చేయలేదు అని చెప్తున్నాడు అంతే. రైట్, ఇంట్రెస్ట్ చేయలేదు, ఇంట్రెస్ట్ గట్రా చేయలేదు, అవన్నీ చేయకముందు ఉన్న డబ్బులు 7,50,000 అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అంతే. రైట్, ఇది ఒక ట్రాన్సాక్షన్ లెడ్జర్ అడిగాడు. ఇంకా డిబెంచర్ హోల్డర్స్ అంటే ఇక్కడ మనం డ్యూ ఎంట్రీస్ రాయాలి. నీకు ప్రతిసారి చెప్పాను ఇందాక కూడా, డిబెంచర్ హోల్డర్స్ అనే లెడ్జర్ అడిగాడు అంటే మనం ప్రతిదీ కూడా డ్యూ రాసి పేమెంట్ చేయాలి. అంటే డైరెక్ట్ పేమెంట్ అనేది చేయకూడదు. డిబెంచర్స్ పేమెంట్ చేసేటప్పుడు డ్యూ రాసి పేమెంట్ చేయాలి. ఇది నా క్వశ్చన్. రైట్, ఎనీ డౌట్స్ ఇన్ ద క్వశ్చన్? ఎవరికైనా డౌట్స్? రైట్, కౌశిక్ చెప్తావా? శశాంక్ సార్. సాల్వ్ చేద్దామా క్వశ్చన్? ఎస్ సార్. రైట్ శశాంక్ దీనిలో ఫస్ట్ థింగ్, సో చెకింగ్ చెప్పాను నేను. సో ఓపెనింగ్ డేట్ కి చెకింగ్ లో ఇక్కడ ఎంత ఉండాలి? 1,87,500. సో మరి నా దగ్గర డిఆర్ఆర్ లో ఉందా అంట? లేదు సార్. సార్ డిఆర్ఆర్ క్రెడిట్ రాంగ్, ఇన్వెస్ట్మెంట్ కాదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి 1 lakh. సో అప్పుడు నేను ఎంత ఓపెనింగ్ డేట్ సేమ్ డేట్ కి నేను క్రియేట్ చేసుకోవాలి. ఎంత క్రియేట్ చేసుకోవాలి పిఎన్ఎల్ నుంచి? ఫస్ట్ 87,500 సార్. రైట్, అండ్ 7,50,000 into 25% minus 1 lakh, అంతే కదా? ఎస్ సార్. 87,500 క్రియేట్ చేస్తాం. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఇదే. ఓపెనింగ్ డేట్ కి నా దగ్గర ఖచ్చితంగా ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందో డిఆర్ఆర్ మ్యాచ్ అవ్వకపోతే మనం చేసుకోవాలి. ఓకేనా? ఎస్ సార్. రైట్, మ్యాచ్ చేసేసాం. తర్వాత పని ఏంటంటే ఇప్పుడు మనకి ఇంకా డిబెంచర్స్. ఎస్ సార్. రిడీమ్ చేయాలంటే సో నా దగ్గర ఉన్న వాటిలో చెకింగ్ ఫస్ట్ డిఆర్ఆర్ చెకింగ్ చేయాలి. చేస్తామా లేదా? చేస్తాం సార్. చేస్తాం. నెక్స్ట్ థింగ్ మన పని ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేసి రిడీమ్ చేయాలి, అంతేగా? ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్మేద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ ని ఏ డేట్ ని అమ్ముతాం? డిసెంబర్ ఎప్పుడు జరుగుతుంది? యాన్యువల్ కంట్రిబ్యూషన్ టు డిఆర్ఆర్ 31st March సార్. 31st March 2012 లాస్ట్ లో రిక్వైర్డ్ టు బి ఫాలోయింగ్ లెజిస్లేషన్ 31st March అన్నాడు. అలాగే రిడమ్షన్ కూడా ఏం చెప్పాడు వాడు? 31st March. రైట్, the investment was released and redemption of debentures was made on the above date. అవునా కదా? ఎస్ సార్. రైట్, అమ్మేస్తే బై బ్యాంక్ ఎంతగా అమ్మేమని చెప్పాడు? ఎట్ పార్. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ పార్. సో అంటే ఎంత అమౌంట్? 1,12,500 క్యాష్ వచ్చింది. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ రాస్తున్నాను బ్యాంక్ అకౌంట్ లో. ఓకేనా? ఎస్ సార్. ఇన్వెస్ట్మెంట్ రాశాను 1,12,500. రైట్, అలాగే ఇంట్రెస్ట్ కూడా రావాలి 1 year పాటు. మరి ఇన్వెస్ట్మెంట్ క్లోజ్ అయిపోయింది, బాగుంది. మరి ఇన్వెస్ట్మెంట్ మీద 10% ఏం రావాలి? ఇంట్రెస్ట్ రావాలి. ఆ ఇంట్రెస్ట్ వస్తే ఎంట్రీ ఏంటి? ఇంట్రెస్ట్ టు బ్యాంక్ కదా, బ్యాంక్ టు ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఆన్ డిఆర్ఆర్ఐ. సో ఎంత చెక్ చేస్తే 10% ఆన్ 1,12,500 ఫేస్ వాల్యూ ఎంత? 11,250 సార్. 11,250 1 year కదా. ఇంకా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ పెద్ద కష్టమేమి కాదు. సో 10% ఆన్ 1,12,500 ఫర్ ఫుల్ ఇయర్. సో అంటే 11,250. అయితే ఇంట్రెస్ట్ లెడ్జర్ నేను ఓపెన్ చేయట్లేదు, ఎందుకంటే అడగలేదు కదా. అడిగితే ఓపెన్ చేయాలి, అడగినప్పుడు అవసరం లేదు. ఓకే, రాశాను. సో డిబెంచర్స్ ఇన్వెస్ట్మెంట్ అమ్మేశాను, డబ్బులు తెచ్చుకున్నాను, మొత్తం డబ్బులు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, టోటల్ నా దగ్గర మనీ ఉంది. ఈ మనీతో నేను ఏం చేయాలి? రిడీమ్ చేయాలి. రిడెంప్షన్ ఎంత? రిడెంప్షన్ ఎంత చేయమని చెప్పాడు? రిడెంప్షన్ ప్రీమియం 10% సార్. అంటే 7,50,000 మీద 10% ఎక్స్ట్రా పే చేయాలి కదా. ఎస్ సార్. నేను ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి? డిబెంచర్ హోల్డర్స్ ఎంత? 7,50,000. సో ఇది 7,50,000 పంపించాం డిబెంచర్ హోల్డర్స్ కి. మరి డిబెంచర్ హోల్డర్స్ కి దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా పే చేయాలి కదా. ఎస్ సార్. ప్రీమియం దానికి ఏమైనా రాయాలి? ప్రీమియం. సో 12% డిబెంచర్స్ రూపంలోనేమో 7,50,000 ప్రీమియం అకౌంట్. ప్రీమియం ఆన్ డిబెంచర్స్ ఎంత?
75,000. 75,000 10%. The total payment ఎంతనా? 8,25,000. సో 8,25,000 పేమెంట్ ఎక్కడి నుంచి పే చేయాలి? బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ కదా. సో బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకో. 750,000 plus. ఎస్ ఉన్నాయి. 8,70 వరకు ఉన్నాయి. 8,25,000 కావాలి. సో దీంతో పేమెంట్ అయిపోయింది. నేను అది కూడా రాసేస్తాను. బై డిబెంచర్ హోల్డర్ ఎంత పేమెంట్ చేశాను? 8 lakhs. సార్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా సార్? ఏంటన్నా? ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా సార్? డిబెంచర్ ఇంట్రెస్ట్. డిబెంచర్ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలని కరెక్టే. సో డిబెంచర్ హోల్డర్స్ కి ముందు సెటిల్మెంట్ అయిపోయి ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాను. ఓకేనా? డిబెంచర్ హోల్డర్స్ కి పేమెంట్ చేశాక ఇంట్రెస్ట్ కూడా పే చేస్తాను. ప్రాబ్లం ఏమీ లేదు. రైట్, ఈ పేమెంట్ చేస్తాను. ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ డ్యూ డేట్స్ ఏమైనా ఇచ్చానా? ఇవ్వలేదు స్పెసిఫిక్ గా. సో కాబట్టి మనల్ని డిబెంచర్ ఇంట్రెస్ట్ సపరేట్ గా పేమెంట్ చేయాలంటే సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయి. సో డిబెంచర్స్ ఎంత? 7,00,000. 12%. 12% ఎంత? Okay. 90,000. 90,000. ఇక్కడ డబ్బులు ఉన్నాయా? లేవు సార్. చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చూడండి, 7,50,000 ప్లస్ 1,12,500 ప్లస్ 11,250, 7,73,000 మైనస్ 8,25,000 పేమెంట్ అంటే ఇంకా 48,750 రూపీస్ డబ్బులు ఉన్నాయి. కానీ ఇంట్రెస్ట్ పేమెంట్ ఉన్నాయా? లేవు సార్. 90,000 సార్ ఇంట్రెస్ట్ ఇంకా పేమెంట్. మన క్వశ్చన్ లో ఆ పేమెంట్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అందుకే మెన్షన్ చేయలేదు. అంటే మిగతా ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి, వాటి నుంచి కూడా డబ్బులు వస్తాయి, వాటి నుంచి ఇంట్రెస్ట్ పే చేయండి అని అన్నాడు. ఉంటది, అది ఉంటుంది అన్న, ఉండకపోవడం అనేది ఉంటుంది. పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. అందుకే ఆ లెడ్జర్ అడగలేదు, ఆ ఇన్ఫర్మేషన్ మనకు లేదు కాబట్టి సో దాన్ని పక్కన పెట్టేసి మనం ట్రాన్సాక్షన్ ని క్లోజ్ చేసుకోవాలి. లేదు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ నెగిటివ్ లోకి వెళ్ళిపోద్ది. మనం తయారు చేసేదే ఎక్స్ట్రాక్ట్ కదా. ఎస్ సార్. ఎక్స్ట్రాక్ట్ మనం నెగిటివ్ లోకి ఎలా తీసుకెళ్తాం? అవసరం లేదు. అయితే ఆ ట్రాన్సాక్షన్ నేను అందుకే ఏం చేశాను, వదిలేసాను. ఓకేనా? ఎస్ సార్. సో ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత మిగులుతున్నాను చూడు, బ్యాంక్ బ్యాలెన్స్ 48,750 సార్. 48,750. సో ఇంట్రెస్ట్ ను కూడా నువ్వు రికార్డ్ చేసుకోవచ్చు. కాబట్టి అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. కానీ ఆ క్వశ్చన్ లో లెడ్జర్ ఇంట్రెస్ట్ గురించి అడగలేదు, సో అవసరం ఏమీ లేదు. అయితే ఇక్కడ బిఫోర్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు, సో ఇది రాసాం కాబట్టి రాసాం, లేకపోతే ఇది కూడా అవసరం లేదు. రైట్? సో ఇది స్పెసిఫిక్ గా క్వశ్చన్ లో బ్యాంక్ అకౌంట్ బిఫోర్ ఇంట్రెస్ట్ ఆన్ డిఆర్ఆర్ఐ అని స్పెసిఫిక్ గా చెప్పాడు కాబట్టి బిఫోర్ రిసీట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇది రాసాం. ఇంట్రెస్ట్ కూడా, లేకపోతే ఇది కూడా అవసరం లేదు. ఓన్లీ రిడమ్షన్ గురించి రాస్తే చాలు. రైట్? ఎస్ సార్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి లెడ్జర్స్? మిడిల్ లెడ్జర్, డిబెంచర్స్ క్లోజ్డ్, డిఆర్ఆర్ఐ క్లోజ్డ్, బ్యాంక్ క్లోజ్, డిబెంచర్ ఆర్డర్స్ క్లోజ్డ్. ఇప్పుడు వెంటనే సార్ మొత్తం డిబెంచర్స్ క్లోజ్ చేశాడు, 1,87,500 డిఆర్ఆర్ లో ఉండాలా? లేదు సార్, జనరల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ 1,87,500 అయిపోయింది. క్లోజ్ ఇది కూడా. క్వశ్చన్ నెంబర్ 4 ఓవర్. ఎనీ డౌట్స్? సో లోకేష్ క్వశ్చన్ వచ్చేసరికి కావాలంటే ఇంట్రెస్ట్ ఏంటి రాసుకోవచ్చు, తప్పేమీ కాదు. డిబెంచర్ హోల్డర్స్ కి ఆ 1 year ఇంట్రెస్ట్ కూడా పే చేయొచ్చు. అయితే నా అజంప్షన్ అది ఆల్రెడీ పేమెంట్ చేసేసి ఉంటాడు, అందుకనే బ్యాంక్ బ్యాలెన్స్ లో బిఫోర్ రిసీట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు తప్ప బిఫోర్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పలేదు. లోకేష్ అని అడిగింది ఇందాక. లోకేష్ క్లియర్ నేను ఏం చెప్తున్నాను? వాడు చెప్పింది బ్యాంక్ బ్యాలెన్స్ ఏం చెప్పి బిఫోర్ రిసీట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కదా. అంటే ఇంట్రెస్ట్ రావాల్సింది ఎక్కడి నుంచి? ఇన్వెస్ట్మెంట్ నుంచి. అది రాలేదు అన్నాడు, కానీ డిబెంచర్ హోల్డర్స్ మీద ఇంట్రెస్ట్ పే చేయలేదని చెప్పలేదు కదా. అంటే మా ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్ లో ఇంట్రెస్ట్ ఉంది, అది ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. సో పేమెంట్ అయిపోగా మిగిలిన డబ్బులు, ఇంట్రెస్ట్ పేమెంట్ అయిపోగా మిగిలిన డబ్బులు చాలా చూడండి. దాని నుంచి కేవలం మనం ఇప్పుడు ఇంకా మన క్వశ్చన్ అడుగుతున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓన్లీ డిబెంచర్ హోల్డర్స్ కి ఎంత పే చేస్తావు రిలేటెడ్ టు రిడమ్షన్ అని మాత్రమే క్వశ్చన్ అన్న. ఇంట్రెస్ట్ కూడా నువ్వు కావాలంటే దీన్ని తీసుకోవచ్చు, కానీ ఒకవేళ దీనిలో ఇంట్రెస్ట్ లేదు అనుకుని మళ్ళీ అజంప్షన్ రాయాలి. అంటే ఇంకా ఇంట్రెస్ట్ పేమెంట్ అవ్వలేదని అజంప్షన్ రాస్తే అప్పుడు నువ్వు ఇక్కడ రాసి నెగిటివ్ తీసుకెళ్లొచ్చు. లేదు ఇంకొక అజంప్షన్ కూడా ఎలా చెప్తారు, అప్పుడు నేను ఇంట్రెస్ట్ ఆల్రెడీ బీన్ పెయిడ్ అని అనుకుంటే అప్పుడు రిమైనింగ్ 7,50,000 లో ఇంట్రెస్ట్ పేమెంట్ తర్వాత బ్యాలెన్స్ అని ఉంచుకోవచ్చు. ఓకేనా లోకేష్? సో నోట్ రాసుకోండి కావాలంటే. అస్యూమింగ్ ద బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ 7,50,000 is after payment of debenture interest up to 31st March 2012 అని.
రాసిస్తాను అది కూడా. Assuming bank balance is after payment of debenture interest up to 31st 2012. Bank balance available is the after payment of debenture interest up to 31st March 2012. Many doubts? Any doubts? Question number 4 completed. సో ఇలిస్ట్రేషన్స్ ఇంకో 2 క్వశ్చన్స్ మిగిలాయని 2 కూడా చెప్పేసుకుందాం మనం. సో దాంతో నేను ఇలిస్ట్రేషన్స్ నేను కంప్లీట్ చేసినట్టు అవుద్ది. ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు చేయొచ్చు, రైట్. సో ఇంకా క్వశ్చన్ నెంబర్ 5 ఇప్పుడు చెప్పేస్తాను, కంప్లీట్ చేద్దాం. 6 ఒక టైం ఉంటే 6 ఇప్పుడు చెప్దాం, లేకపోతే ఆఫ్టర్నూన్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. నేను క్వశ్చన్ నెంబర్ 5 చదువుతున్నాను. 4 లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సో జనరల్ ఎదురుకి ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోకూడదు. రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 5. ఒక క్వశ్చన్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందని నేను అన్ని చెప్తున్నాను, ఓకేనా. ఈ చాప్టర్ యాక్చువల్ గా బిఫోర్ వరకు అంటే ఇంతకు ముందు వరకు ఉన్న మోడల్ వేరు, ఇప్పుడు కొత్త బుక్స్ లో న్యూ ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్స్ మారే, సిలబస్ కూడా చాలా మారి, రైట్. సో మన ఓన్ డిబెంచర్స్ రూల్స్, ఆ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ రూల్స్ ఉండేవి కావు. అలాగే నెక్స్ట్ డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ ఉన్న హెల్డ్ ఏజ్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ కూడా ఉండేది, అది కూడా లేదు. సో ఓన్లీ ఇమీడియట్ క్యాన్సిలేషన్ ఉంది. సో ఉన్నంత వరకు ఉన్నాయి, ప్రతిదీ సిలబస్ లో ఉన్నంత వరకు నేను డీల్ చేస్తాను. Illustration number 5. The summarized balance sheet of B Company Limited. Single person. Sai Kiran. Yes, sir. Second question చదువుతూ ఉంటాను, క్వశ్చన్ తో పాటుగా అక్కడ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. The summarized balance sheet of B Company as on 31st March 2011 as under. So డేటాలో ఆథరైజ్డ్ క్యాపిటల్ 3 lakhs, అలాగే ఇష్యూడ్ క్యాపిటల్ 2 lakhs. ఆథరైజ్డ్ కింద గీత ఎందుకు పెట్టారంటే అది ఎప్పుడు టోటల్ లోకి రాదు. సో ఇష్యూడ్ క్యాపిటల్ ఇస్ 2 lakhs, P&L అకౌంట్ 1,20,000, డిబెంచర్స్ 1,20,000, ట్రేడ్ పేబుల్స్ 1,15,000, ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీ 1,15,000, స్టాక్ 1,35,000, ట్రేడ్ రిసీవబుల్ 75, క్యాష్ 30, బ్యాంక్ బ్యాలెన్స్ at bank 2 lakhs. At the annual general meeting it was resolved. సో మీటింగ్ పెట్టుకున్నానని డెసిషన్స్ తీసుకున్నారు. ఫస్ట్ పాయింట్ ఏ, to give the existing shareholders an option, the option to purchase 1 10 rupee share at 15 fair every 4 shares held prior to the bonds distribution. This option is being taken up by all the shareholders. So existing shareholders ki option ichana to purchase 1 10 rupee share at 15 rupees for every 4 shares. This option being taken up by all the shareholders of each and held prior to bonus. So bonus కన్నా ముందు నాకు ఇది వాళ్ళు చెప్తుంటే ఇన్ఫర్మేషన్ అంటే సింపుల్ గా దాని అర్థం, ఒక షేర్ ని 15 రూపాయలకి ఇస్తాం కరెక్టే, ఫర్ ఎవ్రీ 4 అంటే 4 షేర్స్ ఉంటే ఒక షేర్ ఇస్తాం. సో ఇట్ ఈస్ లైక్ రైట్ షేర్స్ ఇష్యూ. మనకి ఆల్రెడీ కాన్సెప్ట్స్ అయిపోయినాయి, రైట్ షేర్స్, బోనస్ షేర్స్, ఇంటర్లింక్ చేస్తున్నాడు క్వశ్చన్స్ ని. సాయి గారిని చెప్పగలవా రైట్ షేర్స్ వాల్యూ ఎంతో, ఎన్ని షేర్స్ ఉన్నాయి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఇష్యూడ్? 20,000. సో 20,000, 1 for every 4 held అన్నాడు అంటే ఎన్ని అవుతాయి ఇప్పుడు? డివైడ్ బై 4, 5,000. 5,000 షేర్స్ కొనుక్కున్నారు. అందరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారా లేదా? Yes, sir. సో ఇంటూ ఒక్కొక్క షేర్ కి ఎంత డబ్బులు ఇచ్చారు? 15. అంటే నాకు డబ్బులు ఎంత వచ్చాయి? 75,000. దీనిలో షేర్ క్యాపిటల్ ఎంత? 50,000. 50,000. 50,000. So remaining 25,000 Securities premium. premium. Right? Clear కదా? Yes, sir. Okay, right. Second point. So రాసేద్దాము. జనరల్ లాస్ట్ లైన్ వాళ్ళు జనరల్ ఎంట్రీస్ అడుగుతాను. సో జనరల్ ఎంట్రీస్ రైటింగ్ మీద రాసేస్తాను నేను. Okay, sir. సో యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్రియర్ టు బోనస్ ఇష్యూ. ట్రాన్సాక్షన్ ఏం చెప్పాడు వాడు? రైట్స్ ఇష్యూ. సో రైట్ షేర్స్ ఇష్యూ. సో ఎంట్రీలో
బ్యాంక్ అకౌంట్ డెబిట్. సో క్యాలిక్యులేషన్ 20,000 shares ఉన్నాయి. 1 share for every 4 held into 15 rupees. That is 75,000 rupees. 2. Equity share capital 20,000 by 4 and 5,000 into 10 rupees. That is 50,000 rupees is transferred to share capital account. 2. Securities premium account is 25,000. First entry over. Okay na? Second entry. To issue 1 bonus share for every 5 shares held. So bonus shares ఇస్తామంటున్నాను. సాయి కిరణ్, Yes, sir. బోనస్ గుర్తుందా? బోనస్ షేర్స్ ఇష్యూ. Yes, sir. బోనస్ షేర్స్ అంటే ఏంటి? ఫ్రీగా షేర్స్ ఇస్తాం. ఫ్రీగా షేర్స్. అసలు ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇప్పుడు కంపెనీ దగ్గర? ఇప్పుడు 25,000. 25. ఎగ్జిస్టింగ్ 20 ప్లస్ ఇప్పుడేమో రైట్ షేర్స్ ఎన్ని ఇష్యూ చేసాం? 5. 5,000. సో టోటల్ ఎంత అంటే ప్రియల్ టు బోనస్ అని క్లియర్ గా చెప్పాలిగా. Yes, sir. అయితే టోటల్ 25 ఉన్నాయి. 25 వాడు ఏం చెప్తాడు? 1 బోనస్ షేర్ ఫర్ ఎవ్రీ 5 హెల్డ్ అన్నాడు. అంటే 25/5 అంటే ఎంత? 5,000. 5,000 ఇంటూ ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? ఇప్పుడు ఫ్రీగా 10 ఇస్తున్నప్పుడు ప్రీమియం రికార్డ్ చేస్తావా? No, sir. నో. అప్పుడు ఎంత అవుతుంది ఫేస్ వాల్యూ? 10 rupees. అంటే 50,000 ఇస్ ద బోనస్ షేర్స్. Yes, sir. కానీ 50,000 కి డబ్బులు వస్తాయా? రావట్లేదు. ఫ్రీ కదా. ఫ్రీ అన్నప్పుడు మనం ఏ లెడ్జెస్ తో క్లోజ్ చేయాలి దాన్ని? సెక్యూరిటీస్ ప్రీమియం P&L. కాదు, సీక్వెన్స్ చెప్పాను నేను. నేను అడుగుతుంది థియరీ ప్రకారం. ఫస్ట్ ప్రిఫరెన్స్ బోనస్ షేర్స్ ఇవ్వడానికి ఏం వాడతాం? సెక్యూరిటీస్ CRR, capital redemption reserve is used only for issue of fully paid bonus shares. CRR ఒకవేళ లేకపోతే securities premium, because security premium having a 5 restrictions. దానిలో one of the purpose is issue for bonus shares. ఒకవేళ క్వశ్చన్ సెక్యూరిటీ ప్రీమియం కూడా లేకపోతే అప్పుడు ఫ్రీ రిజర్వ్స్ అంటే ఏంటి? జనరల్ రిజర్వ్ P&L. సో మూడిట్లో సీక్వెన్స్ తెచ్చుకోవాలని చెప్పుకున్నాం, అవునా కదా థియరీ? అంటే సిఆర్ఆర్ లేదు కదా సార్ ఇక్కడ. ఇప్పుడు క్వశ్చన్ లో CRR లేదు. నేను అడుగుతున్న థియరీ అడిగాను నేను. ఇప్పుడు క్వశ్చన్ నుంచి అడగలేదు. ఓకే సార్. క్వశ్చన్ లో తర్వాత విషయం కదా. సో నేను ఏం అడుగుతున్నాను? బోనస్ ఇష్యూకి థియరీ ఏంటి, ఎక్కడ ఏ లెజెస్ కి వాడతామో అడిగాను. ఓకే సార్. ఓకేనా? సో ఏ లెజెస్ వాడచ్చు? CRR, సెక్యూరిటీస్ ప్రీమియం, ఫ్రీ రిజర్వ్స్. ఇదే కదా సీక్వెన్స్. ఎస్ సార్. ఆ సీక్వెన్స్ CRR లేదు, రైట్ ఒప్పుకుంటాను. సో మరి ఇంకేమున్నాయి? ప్రీమియం ఉందా? ఎస్ సార్. సెక్యూరిటీస్ ప్రీమియం ఉంది. అది కూడా ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి ఇష్యూ చేయడం వల్ల 25,000 వచ్చింది. ఇది వాడుకోవచ్చా వాడుకోకూడదా? వాడుకోవచ్చు. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్ 25,000. తర్వాత నాకు కావాల్సింది ఎంత అన్నా క్యాలిక్యులేషన్ లో? 50,000. 25,000 ఇంకో 25 అకౌంట్ వాడాలి. P&L P&L ఉంది, జనరల్ రిజర్వ్ కూడా లేదు కదా. సో P&L అకౌంట్ డెబిట్. ఎంత వాడతాం? 25. సో 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్. బోనస్ టు షేర్ హోల్డర్స్ అని ఒక డ్యూ ఎంట్రీ, బోనస్ టు షేర్ క్యాపిటల్ అని కూడా రాయించాను. ఓకేనా? ఎస్ సార్. సో ఎలా వచ్చిందంటే 25,000 షేర్స్ టోటల్ గా ఉన్నాయి. ఫండ్ షేర్ ఫర్ ఎవ్రీ 5 హెల్డ్ ఇంటూ 10 రూపీస్ ఫేస్ వాల్యూ. క్యాలిక్యులేషన్ అర్థమైనట్టేనా? ఎనీ డౌట్స్? సో ఒకటి రైట్ షేర్స్ ఎంట్రీ, రెండోది బోనస్ ఎంట్రీ. సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నెంబర్ 3 సి. ఇది ABC అని పేర్లు పెట్టాను. సో నాట్ అన్ ఇష్యూ. సో సి, టు రీపే ది డిబెంచర్స్ అట్ ప్రీమియం. ప్రీమియం కి డిబెంచర్స్ రీపే చేయాలి. సో రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ లాస్ట్. సో రిడమ్షన్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఈ చాప్టర్ లో తీసుకొచ్చాడు అంతే. సో డిబెంచర్స్ రిడీమ్ చేయాలంటే ఫస్ట్ డిబెంచర్స్ సంబంధించి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? సో క్వశ్చన్ లో DRR ఉందా? లేదు సార్. లేదు. డిబెంచర్స్ ఎంత ఉన్నాయి? 1,20,000. 1,20,000. ఇది కంపెనీయా కాదా? మనం మాట్లాడుతుంది కంపెనీ అకౌంట్స్. Yes. సో 1,20,000 లో 25% ఎంత? 30,000. సో 30,000 DRR ఉండాలి, ఉందా? లేదు సార్. లేనప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? క్రియేట్ చేయాలి సార్. క్రియేట్ చేయాలి. క్రియేషన్ ఆఫ్ DRR ఫస్ట్ ఎంట్రీ. సో ఎంట్రీ P&L అకౌంట్ డెబిట్ టు DRR. టు DRR. సో 1,20,000 ఇంటూ 25%. రూల్ కదా? ఎస్ సార్. ఎంత అన్న? 30,000. 30,000. సో ఇది అయిపోగానే నా ఎబిలిటీ ప్రూవ్ చేసుకున్నట్టు. సో ఎబిలిటీ ప్రూవ్ అవుతుంది కాబట్టి కంపెనీకి వెంటనే రిడమ్షన్ చేయొచ్చా చేయకూడదా? ఇంక ఇప్పుడు చేయొచ్చు. సో ఎంతకి రిడీమ్ చేస్తాము? 3% ప్రీమియం. ప్రీమియం ఎంత? ప్రీమియం 3%. సో కాబట్టి ఎంట్రీ ఏమొస్తుంది?
డిబెంచర్స్ అకౌంట్ డెబిట్, సెక్యూరిటీస్ ప్రీమియం అండ్ రిడెంప్షన్ అకౌంట్ డెబిట్. డిబెంచర్స్ ఏ డిబెంచర్స్ అవి 12% డిబెంచర్స్ అకౌంట్ డెబిట్ ఎంత 1,20,000. నెక్స్ట్ ఇంకొక లెడ్జర్ డెబిట్ ఏంటి ప్రీమియం అండ్ రిడెంప్షన్ ప్రీమియం అండ్ రిడెంప్షన్ అకౌంట్ డెబిట్ ఎంత 3,600. 3% ఆన్ 1,20,000 3,602. సో డ్యూ కావాలంటే డిబెంచర్స్ బ్యాంకు రాయించారు, నేను డైరెక్ట్ గా రాసేస్తాను టు బ్యాంక్ ఎంత 1,23,600. అయిపోయింది. అయితే నెక్స్ట్ మరి ప్రీమియం ఎక్కడ క్లోజ్ చేయాలి? నా బ్యాలెన్స్ షీట్ లో ప్రీమియం అనే లెడ్జర్ ప్రావిజన్ ఉందా? లేదు సార్. ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L. P&L. సో ఎంట్రీ P&L టు ప్రీమియం 3,600 అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు సో రీపేమెంట్ అయిపోయింది, క్లోజింగ్ అయిపోయింది. ఇంకా మన పని ఏంటన్నా డిఆర్ఆర్ లెడ్జర్ లో డిఆర్ఆర్ ఉండొచ్చా? నో సార్. సో క్లోజింగ్ ఆఫ్ డిఆర్ఆర్ ఎంట్రీ డిఆర్ఆర్ టు జనరల్ రిజర్వ్ అంతే. డిఆర్ఆర్ టు జనరల్ 30,000. సో దీంతో ప్రీమియం రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఇస్ ఓవర్, కాన్సెప్ట్ ఓవర్. ఓకేనా? ఓకే సార్. రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్ ఎంట్రీస్ అర్థమైంది ఎలా రాసాను సీక్వెన్స్? ఎస్ సార్. రైట్, నోట్ ఇట్ డౌన్. సార్ కింద ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడిగాను నాన్న. బ్యాలెన్స్ షీట్ చేయమన్నాడు కదా. చేశాను నేను బ్యాలెన్స్ షీట్ ఎంట్రీస్ బేస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ లో ఏం మారుతుందో చూసి చేయండి. మీరు చేయగలరు కదా? ఎస్ సార్, ఎస్ సార్. గంగాధర్ చేయండి. సో ఈ ట్రాన్సాక్షన్స్ లో క్యాపిటల్ ఉంది, సో క్యాపిటల్ అకౌంట్ లో ఏమేమి ఉన్నాయో చూసుకుని ఓపెనింగ్ ఎగ్జిస్టింగ్ ఎంత ఉందో ఇక్కడ ఎంత ఉందో చూసుకోవడం, టోటల్ రాసుకోవడం ప్రతి లెడ్జర్ అంటే. సో అలాగే బ్యాంక్ అకౌంట్ ఉంది, సో మొత్తం బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఉన్న బ్యాలెన్స్ కి ఎంత అడ్జస్ట్ చేయడం, జాగ్రత్తగా బ్యాలెన్స్ షీట్ మీరు తయారు చేయండి. ఓకేనా? సో ఈ సమ్ లో బ్యాలెన్స్ షీట్ మీరు తయారు చేయండి. సో దీంతో మనకి ఇంకా పెండింగ్ ఒక్క క్వశ్చన్ ఉందన్న, క్వశ్చన్ నెంబర్ 6. సో మనం అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. 10 అయిపోయింది టైం. సో నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. నేను ఇవాళ సెషన్ ఎండ్ చేస్తాను నేను.